మండు వేసవిలో కమ్మిన మేఘం కర్షకునికి కష్టకాలాన్ని తెచ్చిపెట్టింది. నిన్నటి వరకు ఎండిపోతున్న పంటలను కాపాడుకోలేక అవస్థలు పడ్డ రైతులకు వడగళ్ల వానలు కడగళ్లను తెచ్చిపెట్టాయి. తెలంగాణ జిల్లాల్లో వర్ష బీభత్సం అధికంగా ఉంది. కోతకొచ్చిన వరి చేలలో గింజ రాలిపోయింది, మామిడికాయ రాలిపోయింది, అరటి బొప్పాయి తోటలు విరిగిపోయాయి. రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాల్లో అకాల వర్షం అపార నష్టాన్నే మిగులుస్తోంది. ఇంకా 48 గంటలు ఈ వానలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక అన్నదాతల కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. కాలంగాని కాలంలో కురుస్తున్న వానలు కర్షకుల నడ్డి విరిచాయి. అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు జిల్లాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఈదురుగాలు, వడగళ్లు, వానజల్లులకు తోడవడంతో నష్టం అధికంగా జరుగుతోంది. ఉద్యాన రైతులు కుదేలవుతున్నారు. అనంతపురం జిల్లాలోని 13 మండలాల్లో వడగళ్ల వానలు రైతుల నోట మాట లేకుండా చేశాయి. 32 మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎంతో వ్యయప్రయాసలు కోర్చి పండించిన పంటలు నోటికందకుండా వానపాలయ్యాయి. నిన్న 3:30 ఇప్పుడు దాదాపు 400 గ్రాముల నుంచి 500 గ్రాములు వడగండ్లు పడినాయి. టోటల్ ఒక కాయగా నేను పనికిరాదంటున్నారు. తర్వాత డ్రిప్ అంతా మొత్తం టోటల్ లాస్ సార్. మాకు దాదాపు 5.5 లక్షలు 6 లక్షలు మాకు అమౌంట్ వచ్చేది. ఒక్క రూపాయి గాని వచ్చే అవకాశం లేదంట. కర్నూలు జిల్లా రైతుకు అకాల వర్షం తీరని నష్టాన్ని మిగిల్చింది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని బైలుప్పల, యమ్మగ్రహారం, ఎర్రకోట, రాళ్లదొడ్డి తదితర గ్రామాల్లో అకాల వర్షానికి 300 ఎకరాల్లో ఉల్లి, వరి, చీనీ వంటి పంటలు దెబ్బతిన్నాయి. వడగండ్ల వర్షం కురవడంతో చీనీ తోటల కాయలన్నీ రాలిపోయి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. 10 రోజులుంటే పంట చేతికొస్తాదనే మూమెంట్లో నిన్న రాత్రి వచ్చిన గాలి వాన బీభత్సంలో మొత్తం తోటలలో నాశనం అయిపోయినాయి. ఒక్క రూపాయి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. మొత్తం అప్పుగా తీసుకొచ్చి 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినాము. 1 రూపాయి చేతికొచ్చలేదు ఇంతవరకు. మొత్తం తోటలలో నాశనం అయిపోయినాయి. ఏ తోటకి వెళ్ళినా ఇదే పరిస్థితి ఉంది. కర్నూలు జిల్లా డోన్ మండలం ఓబుళాపురం, ఉంగరానిగుండ్ల, దేవరబండ గ్రామాల్లో గాలివాన బీభత్సానికి మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షాలతో రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వెయ్యాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. డోన్ మండలం ఓబుళాపురం గ్రామం 2 లక్షలు దాదాపు ఖర్చు అయింది. పంట చేతికొచ్చేటప్పటికి ఈ వానదేవుడు మాకి నష్టం వాటిల్లింది. ఈ నష్టానికి మాకి గవర్నమెంట్ అయితేనే మాకు సాయం అందిస్తారని కోరుతున్నాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో అకాల వర్షం వరి రైతును ముంచేసింది. 20,000 ఎకరాల్లో వివిధ దశల్లో ఉన్న వరి వర్షార్పణమైంది. కురిసిన వర్షానికి చిలకలమర్రి, మొంగపల్లి, కామరెడ్డిపాడు ఈ 3 గ్రామాల మీద దాదాపు అపారమైన పంట నష్టం జరిగింది. దాదాపు ఒక 1000 ఎకరముల పంట కోత, పంట వచ్చేసి నీటి కోతకు గురైనది. చేతికి వచ్చే టైంలో రైతుకి విపరీతమైన నష్టం జరిగి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు సహాయం చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. అకాల వర్షాలతో సిక్కోలు అన్నదాత నిలువునా మునిగిపోయాడు. రబీ పంట చేతికందే సమయంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో అన్నదాతలు కలవరపడుతున్నారు. అకాల వర్షం కారణంగా జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో జీడి పంటకు నష్టం వాటిల్లింది. వర్షానికి ఈదురుగాలులు కూడా తోడవడంతో కొబ్బరి రైతు నష్టపోయాడు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల్ని పరిశీలించేందుకు అన్ని జిల్లాల్లోని కలెక్టర్లు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రేపు వర్షాలకు దెబ్బతిన్న పంటల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లు మంత్రి తెలియజేశారు. ప్రభుత్వం కూడా గతంలో అబోవ్ 50% ఉంటే ఇన్పుట్ సబ్సిడీ ఉండేది నష్టపరిహారం. ఇప్పుడు దాన్ని మార్చి 33% అబోవ్ ఉన్న వాటికి కూడా రేపు ఇన్పుట్ సబ్సిడీ నష్టపరిహారం ఇవ్వబోతా ఉన్నాం. అదే విధంగా మ్యాంగో, అదే విధంగా నారంజి, నిమ్మ, స్వీట్ ఆరెంజ్ వీటికైతే 18,000 రూపాయలు. పప్పాయి గాని, చిల్లీస్ గాని, ఆనియన్ వీటికైతే 13,500 రూపాయలు. నాన్ ఇరిగేటెడ్ అయితే 6,800. ఈ యొక్క నష్టపరిహారం ఎన్యూమరేట్ చేస్తాము వర్షాలు ఆగిపోగానే. ఈ విధంగా ఈ అకాల వర్షాలకు ఎవరైతే నష్టపోయారో నష్టపోయినటువంటి వారిని తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా వారిని ఆదుకోవటం కూడా జరుగుతుంది. కనుక రైతులు ఎవరు కూడా నిస్సహాయపడాల్సినటువంటి అవసరం లేదు. రాగల 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తర కర్ణాటక నుంచి కేరళ మీదుగా కొమరిన్ వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ద్రోణి సైతం కదులుతోంది. దీని ప్రభావంతో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు సైతం నమోదయ్యే అవకాశం ఉందని, తెలంగాణ, రాయలసీమల్లో అక్కడక్కడా వడగళ్ల వానలు సైతం కురవనున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్న దృష్ట్యా రైతులు అప్రమత్తం కావాలి.